వాయమ్మనే రాత్రి ఏమానా దంచుడు దంచితే ఏ ఇంటి ముంగట చూసినా వరద కాల్వలే అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు నాలాలు బొయ్యిన వంగినాయి గసొంటి టైంలా సప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నదే నయం ఎటుకెంచి ఎంత పెద్ద వరద నూక్కొచ్చేది తెలియదు కదా మరి పాపం 24 గంటలాయే ఒక్కలు కూడా దొరకలే ముగ్గురిట్లా రాత్రి ఆసిఫనగర్ మంగర్ బస్తీలా ఇంటి బయట ఉన్న సామాన్లు దిద్దామని ఇద్దరు బయటికొస్తే పొంగుతున్న నాల అట్లనే నూక్కబోయింది. కింద సామాన్ ఉన్నది అన్నట్టుగా పైన పెట్టడానికి పోయిండ్రు ఒకైనా పోయిండు మామ పోయిండు పోతే అల్లుడు కూడా పట్టుకోవాలని పోతే ఇద్దరు కూడా కొట్టుకుపోయారు సార్. వరుసకు మామ అల్లుండ్లు ఇద్దరికి నలుగురు పిల్లలు. రాత్రి సంధి హైడ్రా జిహెచ్ఎంసి టీంలు ఎంత దేవులాడినా జాడవల్లే. కలెక్టర్ హరిచంద్ర మేడం వచ్చి పరిస్థితి అరుచుకున్నది. 140 ఇండ్లు నాలాల మీదే ఉన్నాయట. ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద ఇన్స్టిట్యూట్ హౌసింగ్ ప్రపోజ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఆ స్కీమ్ని ఉపయోగించుకొని వారు ఇలాంటి రిస్కీ ప్లేసెస్లో ఉన్న ప్లేసెస్లో వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ముషీరాబాద్ ఏరియాల సుతా గీ తమ్ముడు బైక్ మీద పోతుంటే నాలగోడ గూలి అండ్లనే కొట్టుకపోయిండు. గీ మ్యాన్ హోల్ కాడ బండి దొరికింది గాని మనిషి జాడ తెలవలే. జర్రంతలా ఇల్లు బచాయించిండ్రు. లోకల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్ వచ్చి ఇంటోళ్లను ఓదార్చిండు. మమ్మీ దగ్గరికి వెళ్ళి పైసలు అడుక్కుంటా రేపు డ్యూటీ పోవడానికి పెట్రోల్ కి పైసలు లేవని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవ్వరు లేపట్లేరు. పాల ప్యాకెట్ తెప్పించి చాయ్ టీ పెడతా అంటే తాకుండా వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చిండు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయింది. ఇక నా 5:30కి తెలిసిన పిల్లలు చెప్పలే నాకు వెతుకుతురు గంట కానీ చెప్పలే వాళ్ళకు. రాత్రి పడ్డది చిన్నాననా మరి రోడ్లు చెరువులైనాయి, బండ్లు పడవలైనాయి. ఉతార్లున్న ఏరియాల ఇండ్లు అపార్ట్మెంట్లకు నీళ్లొచ్చినాయి. కుత్బుల్లాపూర్ ఏరియా గుండ్లపోచంపల్లి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ పారిగోడగూలి 50 ఏండ్ల పెద్ద మనిషి జీవిడిచిండు. పొద్దాకేం లేదు గాని ఇయాల కూడా చీకటైనాకనే పడ్డది. ఎప్పట్లెక్కనే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ 5 to 7 సెంటీమీటర్స్ వరకు రికార్డ్ అయ్యి అగనట రేపటెల్లుండి కూడా పెద్దాన్నలే ఉన్నాయి కాబట్టి జర పైలంగా తిరుగుర్రి. వరదలు వారే టైంలా ఇండ్లకెళ్ళి బయటికి రాకుంటే మంచిది జరా. ఇక గీ మోతేవారిని చూడుర్రి. సికింద్రాబాద్ వరదల మంచిగా మెత్తేసుకొని బజ్జున్నాడు. ఇంత పోత పోసినట్టుండు. తాగుతే సప్పుడు గంట ఇంట్లో వండుకోర్రి గాని గిసొంటి కథలు వడకుర్రే అన్నలు. పరిస్థితి మంచిగా లేదు మరి.